తమ అవసరాల కోసం తప్పుడు పనులు చేసి వాటిని కప్పిపుచ్చుకునేందుకు ఇతరులపై బురద జల్లుతూ వ్యాఖ్యలు చేయడం సరికాదు. అవాస్తవపు వ్యాఖ్యలు చేయడం సరికాదు. అవినీతి అక్రమాలు చేసిన ఎంఆర్ఓను ప్రజాప్రతినిధిగా నిలదీయడం తప్ప అని పార్వతీపురం ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం రాత్రి ఆయన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో దాచుకున్నారు. జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు. ఆయనతో పాటు అనుచరులైన మాజీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు తదితరులు ఎన్నో ప్రభుత్వ స్థలాలు, చెరువులు కబ్జా చేసి దోచుకున్నారని బోనెల ఆరోపించారు. ఈ విషయంపై ములగా గ్రామ రైతుల డిజిటల్ సిగ్నేచర్పై నిలదీసినందుకు ఎంఆర్ఓ లేనిపోని అభాండాలు మోపుతున్నారని బోనెల ఆవేదన చెందారు. ప్రజాప్రతినిధిగా ఉన్న చిన్న సీను ఎంఆర్ఓని ఎందుకు సమర్థిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. అవినీతి అధికారిపై వైసీపీ నాయకులు ఎందుకంత ప్రేమ చూపుతున్నారో అర్థం కావడం లేదని బోనెల మీడియాతో అన్నారు. మన జిల్లాకు పెద్ద మనిషి, అన్నిటికీ నేనే ఉంటానని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీని గారు, చిన్న శ్రీని అంటాం మనందరం ఉన్న, ఏవో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఒక చిన్న సామెత చెప్పాలి మన ఊర్లోని. ఏంటంటే ఇద్దరు పతివ్రతలు ఉన్నారంట. ఒక పతివ్రత పరమను వండితే తెల్లారి వరకు చల్లారలేదంట. ఇంకో పతివ్రత ఏమొచ్చి పందిరేసిందంట, తొండ తోసుకెళ్ళిపోయిందంట. సో అలాగుంది ఈరోజు ఆయన మాట్లాడిన విధానం. ఈయన జరిగిన ఇన్సిడెంట్ కి, ఆ ఎంఆర్ఓ బిహేవియర్ కి ప్రధాన కారణం ఎవరైనా ఉన్నారు అంటే అది వైసీపీ పాలకులే. వాళ్ళు వదిలేసిన లెగసీ ఇది. దాచుకోవడం, దోచుకోవడం బాగా అలవాటు పడిపోయారు. ఆ దాహం తీరనిది అని మన కవితల్లో చెప్పుకుంటాం కదా. వైసీపీ గవర్నమెంట్ లో పనిచేసి ఆ దాహం తీరక ఇంకా ఉన్న ఇలాంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కబడతారు. చంద్రబాబు నాయుడు గారు కానీ, కూటమి ప్రభుత్వం కానీ ప్రజల కోసమే, ప్రజా సంక్షేమం కోసమే ఒక సైకో పైన పెద్ద యుద్ధం చేసి ప్రజల మద్దతుతో గెలిచి ఉన్నాం. మీ అందరికీ చెప్తున్నా, సవాల్ కొడిసిస్తున్నా, దాదాపుగా సంవత్సరం అవబోతుంది మేము అధికారంలోకి వచ్చి. రాష్ట్రంలో కానీ, పార్వతీపురంలో కానీ ఇంచు సెంటు ఎక్కడైనా ఒక్కవే జరిగిందా? మన జిల్లాకు పెద్ద మనిషి, అన్నిటికీ నేనే ఉంటానని జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీని గారు, చిన్న శ్రీని అంటాం మనందరం ఉన్న, ఏవో మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు ఒక చిన్న సామెత చెప్పాలి మన ఊర్లోని. ఏంటంటే ఇద్దరు పతివ్రతలు ఉన్నారంట. ఒక పతివ్రత పరమను వండితే తెల్లారి వరకు చల్లారలేదంట. ఇంకో పతివ్రత ఏమొచ్చి పందిరేసిందంట, తొండ తోసుకెళ్ళిపోయిందంట. సో అలాగుంది